ఆరోగ్యాభిలాషులందరికీ నరదేవురుగా నమస్కారం అండి. ఈరోజు వెరైటీ పచ్చడి, ఇమ్యూనిటీ బూస్టర్, వెయిట్ లాస్ పచ్చడి తయారు చేశానండి. ఎంత బాగుంటుంది చూడండి, సూపర్ టేస్ట్ అండి, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలి చూద్దారండి. ఆనపకాయల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, గారు విటమిన్ సి, విటమిన్ కే వరల్డ్ పుష్కలంగా ఉన్నాయి. ఆనపకాయలు అధిక మొత్తాలు ఉండడం వల్ల చాలా ఎక్కువ వచ్చాను. ముఖ్యంగా కాన్స్టిపేషన్, అమ్మగారి దగ్గర మలబద్ధక సమస్య నివారణకు ఆనపకాయలు తీసుకు బాగా దోహదపడుతుంది. ఆనపకాయలు కొనడానికి దివ్యౌషధం. ఆనపకాయలు కొని ఆనపకాయ పచ్చడి తయారు చేస్తాను. ఈ ఆనపకాయలతో మనం సాంబార్ తయారు చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, పప్పులో వండుకోవచ్చు, పప్పు కలిపి వండుకోవచ్చు, అలాగే హల్వా చేసుకోవచ్చు, పచ్చడి తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్, ఆరోగ్యం చాలా దివ్యౌషధం. ఆనపకాయ పచ్చడికి పుదీనా కావాలి కదా, పుదీనా గింజాలు కట్ చేసి మళ్ళీ మళ్ళీ వచ్చేసి పొద్దున తాజాగా ఎంత బాగుంది. చింతపండు వేయాలి కదండి పచ్చడికి. చింతపండు బదులు పచ్చి టమాటా వేస్తుంది. పచ్చి టమాటా చెట్టుకి వెళ్ళినది. టమాటాలు పుల్లగా ఉంటాయి కదా, పచ్చి టమాటా తాజాగా ఎంత బాగుంది. భగవంతుడు ఎంతటి కరుణామయుడు, అడగకుండా అని ఇచ్చాడు మాకు. ఇది పచ్చిమిర్చి కాదు కదా పచ్చడికి, పచ్చిమిర్చి కూడా ఇక్కడే ఉన్నాయి. చూడండి చూడండి, ఈ చెట్లు కాయ ఎంత పెద్ద వచ్చింది. పచ్చిమిర్చి అన్నీ ఇక్కడే చూడండి, కాలు కదపకుండా ఒకే అడుగులో పుదీనా, పచ్చిమిర్చి, పచ్చి టమాటా ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇంకా వంకాయ కూడా ఎంత బాగుంటుంది చూడండి, వంకాయలు తాజాగా ఎంత బాగున్నాయి. ఆనపకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇది కూడా ఆనపకాయలు ఇలా 2 రకాలు ఉంటాయి. ఇది గుండ్రంగా రౌండ్గా ఉంటాయి, ఇది పొడవుగా ఉంటాయి. 2 రకాలు రౌండ్గా తీసుకున్నాం మేము. ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం. ఆనపకాయ ముక్కలు, పులుపుకు పచ్చి టమాటాలు, పుదీనా, పచ్చిమిర్చి. ఈ పుదీనా, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ కూడా మరూపుకాయ ఫామ్ హౌస్ దగ్గర గార్డెన్లోటి ఇవన్నీ కూడా. ఎండుమిర్చి 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర,
అల్లం, వెల్లుల్లి, కారం 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, 2 స్పూన్లు టేస్ట్ సరిపడా సాల్ట్, మెంతుల పౌడర్ 1 స్పూను, ఇంగువ 1 స్పూను, పులుపు చింతపండు కొద్దిగా, చింతకాయలు తీసుకున్నాను. చింతకాయలు కాలం కదా, చింతకాయలు బాగుంటాయి. చింతకాయలు తీసుకున్నాను, చూడండి ఎంత బాగున్నాయి చింతకాయలు. ఇంతే. ఆనపకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ఆనపకాయ పచ్చడికి ముందుగా మనం పొయ్యిలించి బాణం పెట్టాను. ఐరన్ బాణం. ఆరోగ్యం చాలా మంచిది కదా, ఐరన్ తీసుకున్నాను. ఐరన్ బాణం తీసుకున్నాను. ఆలివ్ ఆయిల్ వేస్తాను. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యం చాలా మంచిది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇచ్చారండి. ఒకటి 1000 రూపాయల, ఎంతది? 1000 రూపాయలు, 1100. ఒక బాటిల్ 1100 పడిందండి. ఆలివ్ ఆయిల్ వేస్తాను. ఇవన్నీ వేపుకోవాలి కదా. ఆయిల్ హీట్ ఎక్కే ముందు మనం పచ్చిమిర్చి వేయాలి. ఒక ఎక్కువ ఉంది. పచ్చిమిర్చి తర్వాత ఎండుమిర్చి వేయాలి. అల్లం, వెల్లుల్లి, ఇవన్నీ ఫ్రై అయ్యాక ధనియాలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, గాలి ఎక్కువ ఉందండి బాగా, పొగ గాలి. ఇవన్నీ తీసేయాలి బాగా, చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా. పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆయిల్ అయిపోయింది కదా, కొద్దిగా ఆయిల్ వేయాలి.
ఎన్ని వచ్చేసి చాలా ఎక్కువ తీసుకున్నాడు ముక్క. ఆనపకాయలు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, చూడండి వాటర్ ఉంటుంది చూడండి, నీళ్ళు పడుతుంది కదా, వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ అంతా బాగా వాటర్లో బాగా ఉడకాలి, ఉడికే వరకు బాగా మూత పెడితే బాగా ఉడికిపోతుంది. అంటే కొంచెం వేగింది కదా, ఫ్రై అయింది కదా, ఇప్పుడు టమాటాలు, పచ్చి టమాటాలు, పచ్చి టమాటాలు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కదా, ఇమ్యూనిటీ బూస్టర్. పచ్చి టమాటాలు పాటు పంట టమాటాలు కూడా వేసాను. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఈ టమాటాలు ఆనపకాయ ముక్కలు అన్నీ బాగా ఫ్రై అయ్యాక చింతకాయలు వేసుకోవాలి. కారం, పసుపు, మెంతుల పౌడర్, వేసిన సాల్ట్. కర్రలపై మీద వంట చేయాలంటే చాలా కష్టం కదండి. ఇంత కష్టపడుతున్నా కూడా నాకు వ్యూస్ రావట్లేదండి. సెలబ్రిటీలు చిన్న చిన్న వీడియో చేస్తేనే లక్షల్లో వస్తాయి వ్యూస్. మేము ఎంత కష్టపడినా కూడా వందలు కూడా రావట్లేదు వ్యూస్. మరి ఎక్కడ తేడా ఉంది అర్థం అవ్వట్లేదు. బాగా ఉడికే వరకు మళ్ళీ ఒకసారి నేను పెట్టాను. ఇలాప్పుడు చింతకాయలు ఉంచుకోవాలి బాగా. పచ్చింతకాయలు చూడండి బాగుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చేయాలి. ఈయన చేసి చిన్న పీసులు తయారు చేసి పచ్చి టమాటా పచ్చి చాలా పచ్చి చింతకాయల పచ్చడి కూడా బాగుంటుంది సార్. తొక్కు వచ్చేసినాయి కొద్దిగా దోరపడాయి. మూడు భాగాలు ఉడిపోయి కదా అన్నీ చింతపండు వేసుకున్నాయి. చింతకాయలు వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఉడికించుకోవాలి.
కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడు. ఇలా కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది రోడ్డు పచ్చడి తయారు చేస్తాం. ఆనపకాయ, రాయలసీమ వైపు సొరకాయ అంటారు. సొరకాయ రోడ్డు పచ్చడి, పచ్చడికాయ, పచ్చి టమాటాలు, ఇమ్యూనిటీ బూస్టర్. ఇప్పుడు అనకాయలు వేసాం కదా ముక్కలు. సో ఎంత తక్కువైపోయింది చూడు. ఈ ఆనకాయ ముక్కలు, టమాటా ముక్కలు, శనక్కాయ ముక్కలు ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు మనం 4 వెల్లుల్లిపాయలు ఈ అగ్గిలో కాల్చుకుందాం. రోజు ఉదయాన్నే 2 రెబ్బలు వెల్లుల్లిపాయ రెబ్బలు తింటే ఆరోగ్యం చాలా మంచిది. పచ్చి తినలేం కదా, కొంచెం కాల్చి తింటే బాగుంటుంది. అగ్గులకి సబ్జీ అగ్గులు వేస్తాం, కాల్చుకొని చాలా బాగుంటుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ లాస్ బాధ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ వెల్లుల్లి. వెల్లుల్లిపాయలు అగ్గిలో బాగా ఫ్రై చేసాం కదండి. చూడండి కాలు ఎంత బాగా కాలేదు. ఒలుచుకొని తింటే ఆరోగ్యం చాలా మంచిది. ఇమ్యూనిటీ పోస్తుంది. కొట్టి రోజు ఉదయాన్నే వెల్లుల్లిపాయలు రోజుకో రబ్బ తింటే, ఇలా ఒలుచుకొని తింటే శాంతి కంట్రోల్ అయిపోతుంది. ఎంత బాగా చూడండి. వెల్లుల్లిపాయలు బొగ్గులు కాల్చుకున్నా కదా, అలాగే ఇప్పుడు చిలకడ దుంపలు, గెన్స్కెట్లు అంటారు వీటిని, ఇవి కూడా కాల్చుకుందాం. చిలకడ దుంపలు ఆరోగ్యానికి దివ్యౌషధం. చిలకడ దుంపల్ని ఉడకబెట్టి తినడం కంటే ఇలాగా పొయ్యిలో అగ్గిల మీద కాల్చుకొని తింటే సూపర్ టేస్ట్ అని చాలా బాగుంటాయి. తీగ ఎంత బాగా వచ్చాయి చూడండి. అగ్గిల్లోనే బాగా ఉడికే చూడండి, కాలిపోయి ఎంత బాగా కాలేదు. ఈ వింటర్ సీజన్లో చిలకడ దుంపలు బాగా దొరుకుతాయి కదా. ఏ సీజన్లో దొరికే దుంపలు, కాయలు, పళ్ళు ఆ సీజన్లో బాగా తినాలి కదా. చిలకడ దుంపలు ఆరోగ్యం దివ్య ఔషధం. ఎంత బాగున్నాయి చూడండి. ఇలా మూత పెట్టి ఆనపకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. ఎంత బాగా ఉడికిపోయాయి చూడండి. మెత్తగా ఉడికిపోయాయి కదా. ఆనపకాయల వాటర్ కంటెంట్ అధిక మొదలు ఉంటుందని తొందర ఉడికిపోతుంది. ఆరోగ్యం దివ్య ఔషధం. జీర్ణ సమస్యలు కంట్రోల్ చేస్తుంది. ఆనపకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా. పొయ్యి మీద దించేసి ఇవన్నీ కూడా వేరే ప్లేట్లో తీసుకొని బాగా రుబ్బుకోవాలి. రోట్లో రుబ్బాలి. రోడ్డు పచ్చడి. రోడ్డు పచ్చడి టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది. మామూలు పచ్చళ్ళ కంటే రోడ్డు పచ్చళ్ళు అద్భుతంగా ఉంటాయి టేస్ట్. రోడ్డు రుబ్బాలి. వేపుకున్నాం కదా పప్పులు, మిరపకాయలు, వెల్లిపాయలు, అల్లం ఇవి రుబ్బుకొని తర్వాత కూడా బాగా రుబ్బుకోవాలి.
ముందుగా పప్పులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేపుకున్నాం కదా, ఇవన్నీ పరుపుకోవాలి. పప్పు రెండు సార్ నలిగాక వేసుకో, అంటే ముక్కలు వేసుకోవాలి. ఈ కొద్దిగా మిగిలిన ముక్కలు వేసుకోవాలి. ఆడిపోయి తొందరగా నలిగిపోతుంది, మెత్తగా ఉంటుంది కదా. ఆడకాయ ముక్కలు తొందరగా నలిగిపోతాయి. ఎంత మెత్తగా నలిగిపోతుంది. ఆడకాయ ఈజీ నలిగిపోతుంది. మరి పెద్ద ఇలాగ రుబ్బి దంచి అట్లపై మీద వండి నానా బాలు కూడా అవ్వాలి. అందుకే ఆరోగ్యంగా ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా చూడండి, ఫిజికల్ ఎంత ఎక్సర్సైజ్ చూడండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా చేయడం వల్ల బీపీ, షుగర్లు థైరాయిడ్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నం కలిపి తింటే కొద్ది నెయ్యి కలిపి తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ అట్లే బాగుంటుంది. ఆనపకాయ మెత్తగా ఉంటుంది, తొందరగా నలిగిపోతుంది. ఎంత బాగా వచ్చింది చెప్పండి. మరీ స్మూత్ కాకుండా తొక్కలు తొక్కలుగా ఉంటే బాగుంటుంది, పచ్చగా ఉంటుంది. ఆనపకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే మనం రోజు ఆనపకాయ ముక్కుంది కదా, ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేసుకుని తాగితే కొద్దిగా బెల్లం, ఒడ్డు జ్యూస్ తాగొచ్చు, తాగలేకపోతే కొద్దిగా బెల్లం కలుపుకొని తాగితే ఆరోగ్యం చాలా మంచిది. వచ్చి నలిగిపోయింది. కొద్దిగా శ్రమ అనుకోకుండా మనం కళ్ళపై మీద రోడ్డు పచ్చడి తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి దివ్యౌషధం. ఆరోగ్యం, ఆనందం, హ్యాపీనెస్, టేస్ట్, సూపర్ టేస్ట్. చూడండి ఎంత బాగా చెప్పదు, సూపర్ టేస్ట్. ఇది తీసేయడమే, కలిపింది బాగా. పుదీనా, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసాం కదా. ఆయుర్వేద ఆరోగ్య పుష్కలంగా ఉన్నాయి కదా. ఆయుర్వేద
ఎంత బాగుంది చెప్పు. అలా బాగుంటుంది అనమాట. సూపర్ టేస్ట్. ఎంత నలిగిపోతుంది, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది చెప్పండి. ఆనపకాయని వారానికి 2-3 సార్లు మనం ఆహారంలో భాగంగా ఉపయోగించుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటీస్ తగ్గడానికి ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇంకా కిడ్నీ సంబంధించిన జబ్బులను తగ్గడానికి, కిడ్నీ రాళ్ళు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. ముఖ్యంగా ఒబిసిటీ తగ్గడానికి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ డెవలప్ చేయడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి దివ్య ఔషధం ఈ పచ్చడి. ఈ వీడియో అందరికి నచ్చిందండి. వీడియో నచ్చితే మీరు కూడా తయారు చేసి పచ్చడి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో పెడతారు కదా. ఆనపకాయ అంటారు కదా, సొరకాయ, రాయలసీమలో సొరకాయ అంటారు. సొరకాయ పచ్చడి సూపర్ టేస్ట్, ఎక్సలెంట్, అద్భుతంగా ఉంది టేస్ట్. ఎంత బాగుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్ని ధన్యవాదాలు అండి. సర్వేజన సుఖనభవ. థ్యాంక్ యూ. ఎంత బాగుందండి.